మీరేమంటారండి? ఏమంటారండి? మేమా సిగ్గు లేని కాంగ్రెస్ ప్రభుత్వము మరి అంతమంది ఎమ్మెల్యేలు ఏడిపించిండు కదా శాసనసభ సాక్షిగా ధృతరాష్ట్రుడు కనుక అప్పుడు ఉన్నట్టు మరి అప్పుడు క్షమాపణ చెప్పడానికి తెలియలేదు, జర్నలిస్టులను ఏడిపించినప్పుడు తెలియలేదు, రైతుల్ని కడుపు కొట్టినప్పుడు తెలియలేదు. ముందు చెప్పాల్సింది రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి. చెప్పకుండా వాడు సవట ఈడు సవట అంటే నువ్వురా సవట దద్దమ్మ సన్నాసి ఎవరంటే రేవంత్ రెడ్డి. ఎన్ని పథకాలు చెప్పిండు కదా, ఒక్కటి నెరవేర్చిన మేము చెప్పు ఏదో చూపి. ఆ బస్సులు పెట్టిను కొట్లాట పెట్టిను, అందుకంటే నువ్వేం చేసినావు? పేద బిడ్డలకి ఏం చేసినావు? రైతులకి ఏం చేసినావు? కడుపు నిండా పెట్టే రైతుల్ని పొట్టగొట్టినవే నీకు సిగ్గని పెట్టలే. రైతు బిడ్డని అంటున్నావు కదా. రామన్న మీ ముఖంగానే ఆయన మీడియా ముఖంగా క్షమాపణ చెప్పిండు, నీ నన్న నోరు జారిందని చెప్పిండు. మళ్ళీ మైనా కమిషన్ దగ్గరకు వచ్చిండు. ఎవరి దగ్గర నీతి ఉంది, ఎవరి దగ్గర న్యాయం ఉందో మీకు తెలవటం లేదా అని అడుగుతా ఉన్నాం. ఆ మహిళలు ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ క్షమాపణ వచ్చారు. ముందు మీ రేవంత్ రెడ్డి చేత మా మహిళలకి క్షమాపణ ఇప్పుడు వచ్చినటువంటి కాంగ్రెస్ మహిళలే చెప్తున్నారు లేదా అని అడుగుతున్నాయి. ఆడెట్ట కూర్చుంటున్నారు? సిగ్గుండాలి కదా. ఎంత సిగ్గు లేకుండా కూర్చున్నారు ఎందుకు అక్కడ? సిగ్గులేని ప్రభుత్వం అంటే అదే. ఏం తెలియదు ఆ గాడిదలకి, ఎవరేం మాట్లాడేది తెలియదు, ఏం తెలియదు. అందరినీ గాడిదలు అంటాడు కదా. నువ్వు గాడిద, నీ అమ్మటున్నోళ్ళు గాడిద. మేం కాదు, మేము ఉద్యమ కారణం 2001 నుంచి ఉద్యమం చేసి తెలంగాణను తీసుకొచ్చుకున్న రథసారథుడు మా సీఎం అని అంటాం. సీఎం కేసీఆర్ గారు అని ఇప్పటికి కూడా మేము అంటాం. కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10 ఏళ్లలో వడ్ల రాసులు ధనధాన్యాలతో తిరిగిన నా తెలంగాణ నీళ్ల చుక్క లేక ఎండిపోతా ఉంది. ఎక్కడికి పోయింది ఇదంతా? నువ్వు అడుగు పెట్టిను సర్వనాశనం అయిపోయింది. ఇది ఇప్పుడు తెలంగాణ తల్లి విగ్రహం కాదని చెప్పేసి అదే ప్లేస్ లో రాజీవ్ గాంధీ విగ్రహం పెడుతున్నారు కదా. మాట అనడానికి సిగ్గుందా? నువ్వు తెలంగాణ బిడ్డవు కాదా రేవంత్ రెడ్డి? తెలంగాణ తల్లిని ఎట్లా దిస్తావు? పచ్చని చీర కట్టుకొని నుదుటన బొట్టు పెట్టుకొని పూలు పెట్టుకొని తిరిగి నా తల్లి తెలంగాణను తీయటానికి ఎన్ని గుండెలు. ఎవరా రాజీవ్ గాంధీ ఎక్కడ తీసుకొచ్చి పెడతావు? పెట్టుకోపో, ఢిల్లీలో పెట్టుకో, ఎవ్వరు వద్దన్నారు. లేకపోతే నీ ఆఫీసులో పెట్టుకో, మీ భవన్లో పెట్టుకోండి. తెలంగాణ తల్లి ఖచ్చితంగా ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టాలి. తెలంగాణ తల్లి విగ్రహం జోలికి వస్తే తెలంగాణ మహిళలను ఊరుకోము, ఉరికిచ్చి కొడతామని చెప్తా ఉన్నాం.